గుంటూరు జిల్లా బాపట్లలో వైన్ షాప్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన నగదు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. బాపట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ వైన్ షాప్ లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోపే నిందితుడు సందీప్ ను అరెస్టు చేసి రికవరీ చేసినట్లు తెలిపారు. సందీప్ అదే షాపులో పనిచేసేవాడని 11వ తేదీ నుంచి సెలవుపై వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన పొన్నూరు టౌన్ సిఐ రవికిరణ్ సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకి 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి వితిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినలో దాంట్లో సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇద్దరు సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ మనకి కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళ సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయనేది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజర్ దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అప్ చేసాము. ఫాస్ట్ అప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి.